ప్రెగ్నెన్సీలో రొటీన్గా ఇచ్చే వ్యాక్సిన్స్ ఏంటి, ఎన్ని డోసెస్ ఉంటాయి తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ సంఘమిత్ర, సీనియర్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సో మామూలుగా ప్రతి ఒక్కరికి ఇది ఇయర్స్ టుగెదర్ నుంచి వస్తుంది. సో మామూలుగా అందరికి ప్రెగ్నెన్సీలో ఆ 9 months ప్రెగ్నెన్సీలో మనము కామన్గా ఇచ్చే వ్యాక్సిన్ టీటీ. ఇంతకుముందు టీటీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు టీడీ, టీడాట్ అని కూడా ఇంకొక వ్యాక్సిన్ ఇస్తున్నారు. సో అది ఏంటి అని అందరూ అడుగుతున్నారు. ఎన్ని డోసెస్ ఉంటాయి ఏంటి అనేది నేను బ్రీఫ్గా చెప్తాను. సో టీటీ, టెటనస్ టాక్సాయిడ్, ఇది అనేది మనం యూజువల్గా 2 doses ఇస్తాము. సో ఫస్ట్ డోస్ ఏంటి అని అంటే అర్లీగా, అంటే ఫస్ట్ 3 months లోపు ఒక డోస్ ఇస్తాము, 12 weeks అట్లా ఒక డోస్ ఇస్తాము. నెక్స్ట్ విత్ ఇన్ 4 weeks గ్యాప్ లో, అంటే విత్ ఇన్ 1 month ఇంకో డోస్ ఇస్తాము. సో ఓవరాల్ ప్రెగ్నెన్సీలో 2 doses టీటీ అయితే. నో కమింగ్ టు టీడీ కూడా మనం యూజువల్గా అర్లీ ప్రెగ్నెన్సీలో ఒక డోస్, నెక్స్ట్ అది కూడా 4 weeks గ్యాప్ తోని ఇంకో డోస్, దట్ ఇస్ టెటనస్ విత్ డిప్తీరియా. సో టెటనస్ టీడీ అనే ఇప్పుడు వ్యాక్సిన్ అనేది రికమెండ్ చేస్తున్నారు. సో అది కూడా 2 doses. సో నెక్స్ట్ విత్ ఇన్ 3 years లో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తే ఆ సెకండ్ ప్రెగ్నెన్సీలో బూస్టర్ డోస్ మాత్రమే సింగిల్ డోస్ ఉంటుంది. ఇంకోటి ACOG రికమెండేషన్ ప్రకారం ఇంకోటి టీడాప్, టెటనస్, డిప్తీరియా అండ్ పర్ట్యూసిస్. ఈ 3 కలిపి ఉన్న ఒక వ్యాక్సిన్ 27 to 36 weeks మధ్యలో సింగిల్ డోస్ ఇవ్వచ్చు. సో ఈ 3 వ్యాక్సిన్స్ ఐదర్ ఆఫ్ టీటీ 2 doses అన్నా, టీడీ 2 doses అన్నా, లేకపోతే టీడాప్ అది సింగిల్ డోస్ అన్నా తీసుకోవచ్చు. దిస్ ఇస్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ACOG. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకా వేరే వ్యాక్సిన్స్ ఏదైనా వేసుకోవచ్చా? ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కూడా ఎస్, ఇట్స్ రికమెండెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో అది సింగిల్ డోస్ ఉంటుంది, ఏ ట్రైమెస్టర్ లో అన్నా వేసుకోవచ్చు. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే 12 weeks లోపన్నా, లేకపోతే 12 to 28 weeks అన్నా, 28 to 36 weeks మధ్యలో అన్నా, 36 weeks లోపల ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ సింగిల్ డోస్ వేసుకోవచ్చు. అది మీకు ప్రొటెక్షన్ 6 to 12 months వరకు పోస్ట్ డెలివరీ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో దీస్ ఆర్ ది ఫ్యూ వ్యాక్సిన్స్ రెగ్యులర్ గా అందరూ తీసుకునే ప్రెగ్నెన్సీ వ్యాక్సిన్స్ ఇవే. థ్యాంక్ యూ.